ఎట్లోడిపోయినాం? రీజన్ ఏంది? ఎందుకు తగ్గినాయి సీట్లు ఓట్లు? తగ్గడానికి గల కారణం ఏంది? 10 లక్షల ఓట్లు బీఆర్ఎస్కి రావడం ఏంది? అంటే ఇంకా 10 లక్షల మంది జనం కేసీఆరే కావాలనుకుంటున్నారా? ఇంకా 10 లక్షల మంది జనం బీఆర్ఎస్ఏ కావాలనుకుంటున్నారా? ఇప్పుడు రేవంత్ అన్న బాధ ఒకటే, కేసీఆర్ని జైల్లో పెట్టాలని చెప్పి ట్రై చేసినాం, కేసీఆర్ని ఫోన్ ట్యాపింగ్ విచారణకు పిలిచినాం, హరీష్ రావుని ఫోన్ ట్యాపింగ్ విచారణకు పిలిచినాం, కేటీఆర్ని ఫోన్ ట్యాపింగ్ విచారణకు పిలిచినాం, సంతోష్ రావుని పిలిచినాం, బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసినాం, బీఆర్ఎస్ని బద్నాం చేసినాం, కేసీఆర్ని బద్నాం చేసినాం, భారీ బహిరంగ సభలలో కేసీఆర్ని తిట్టినాం, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు, అరాచకం చేసిండు, దందా చేసిండు, అవినీతి చేసిండు అని చెప్పి రకరకాలుగా మాట్లాడినాం. మొత్తం కేసీఆర్ పేరంతా డ్యామేజ్ చేసినాం. అయినా సరే కేసీఆర్కు 10 లక్షల ఓట్లు ఎట్లు వచ్చినాయి? అయినా సరే కేసీఆర్కు 29% ఓట్ షేర్ ఎట్లొచ్చింది? అయినా సరే కేసీఆర్కు 780 పై చిలుకు వార్డులు ఎట్లా గెలుచుకున్నాడు? ఇది రేవంత్ అన్నకు సమజైతలేదు, రేవంత్ అన్నకు అర్థమైతలేదు. అర్థం కాక కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి చెప్తున్నాడు అసలు ఏంది రీజన్, ఎందుకు మనం దాదాపు 1500 పై చిలుకు వార్డులకే మనం పరిమితమైనం? కారణం ఏంది? 2990 పై చిలుకు వార్డులేదో ఉన్నట్టున్నాయి, మన అన్ని వార్డులు ఉంటే మనం ఇన్ని వార్డులకు ఎందుకు పరిమితమైనం? రేవంత్ అన్న వాస్తవానికి బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉండొద్దు, సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండాలనుకున్నాడట. కొంత వినబడుతున్న చర్చ.